ఒకటి రోజుల్లో తెలంగాణ పీసీసీ కార్యవర్గంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు మరికొంత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణపై మరోసారి అధిష్టానంతో త్వరలోనే సమావేశం కానున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఢిల్లీలో రెండో రోజు పర్యటిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు 11 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇతర ముఖ్య నేతలను కలవనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలను కలవనున్నారు. అయితే నిన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశమైన నేతలు కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించిన నివేదికలు అందజేశారు. కులగణన పూర్తి చేయడం, ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలన్న నిర్ణయం పట్ల కాంగ్రెస్ హైకమాండ్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది. కులగణన అంశంపై సూర్యాపేటలో ఈ నెల రెండో వారంలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది కాంగ్రెస్. సూర్యాపేట సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి ఏప్రిల్లో గజ్వేల్లో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది కాంగ్రెస్ పార్టీ. ఈ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే పాల్గొంటారు. మోర్ అప్డేట్స్ చేసుకుందాం. మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఉన్నారు లైవ్లో అందుబాటులో ఢిల్లీ నుంచి. ప్రసాద్, తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అలాగే మార్నింగ్ 11కి మరికొంతమంది నేతలతో, రాహుల్ గాంధీతో, సోనియా గాంధీతో, ఖర్గేతో భేటీ అవబోతున్నట్టు మనకు సమాచారం అందుతుంది. తెలంగాణ కీలక నేతలు, కాంగ్రెస్ కీలక నేతలు, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాలపై దృష్టి సారించింది. అందులో భాగంగానే అధికారంలో ఉన్నటువంటి తొలి రాష్ట్రం అయినటువంటి తెలంగాణ ముందుగా పిలిపించింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్ర కార్యవర్గాన్ని మరికొద్ది రోజుల్లోనే, 1-2 రోజుల్లోనే దానిపై నిర్ణయం తీసుకొని దాన్ని ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు ఇతరత్ర అనేక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. ముందుగా రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవటం, ఆ తర్వాత పార్టీని బేస్ చేసుకొని ఇతరత్ర అనేక కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ప్రధానంగా కులగణనను పూర్తి చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా సంతృప్తితో ఉంది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కులగణనతో పాటు వర్గీకరణ కూడా అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న అంశం దేశవ్యాప్తంగా ఒక సందేశాన్ని ఇవ్వాలి. ఇందుకు గాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా గజ్వేల్లో ఒక పెద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకుని అక్కడ ఈ వర్గీకరణ సంబంధించిన అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. ఇకపోతే కులగణన అంశం సంబంధించి కూడా సూర్యాపేటలో పెద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయటం, అదేవిధంగా అంటే జనాభా ప్రాతిపదికన అధికారంలో భాగస్వామ్యాన్ని, అదేవిధంగా పార్టీలో కూడా ఆ మేరకు పదవులు ఇవ్వాలన్న రాహుల్ గాంధీ యొక్క ఆలోచన మేరకు కులగణను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టి ఆ మేరకు పెద్ద ఎత్తున విజయం సాధించింది. ఆ ప్రకారంగా వచ్చే రోజుల్లో ఇటు అధికారంలోనూ భాగస్వామ్యం కల్పించడం, కులాల వారీగా జనాభా ప్రాతిపదికన, దాంతోపాటు అందరికీ కూడా ఇది మన ప్రభుత్వం అనే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రూపొందించాలి, పార్టీని కూడా రూపొందించాలి. ఆ మేరకు ఒక సమాజాన్ని ప్రతిబింబించే రీతిలో కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం గుండా ఉండాలని చెప్పి కూడా పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. నిన్న దాదాపు 2 గంటల పైగా జరిగినటువంటి చర్చలో కూడా అందరికీ సమభాగస్వామ్యం ఉండాలి అన్న అంశాన్ని కూడా వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ రకంగా పార్టీని ముందుగా పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవటం, అదేవిధంగా కులగణన, అదేవిధంగా వర్గీకరణకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలు ఇది ఏప్రిల్లో ఉంటుంది గజ్వేల్లో వర్గీకరణకు సంబంధించి. ఆ తర్వాత మంత్రివర్గ ఏర్పాటుపై, విస్తరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి చూచాయిగా చర్చించినప్పటికీ కూడా ఈ 2 సభలు అయిపోయిన తర్వాత వచ్చే ఉగాది నాటికి మంత్రివర్గం విస్తరణ చేపట్టాలన్నది ఒక సూత్రప్రాయంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దీనికి సంబంధించి మరొకసారి అధిష్టానంతో కాంగ్రెస్ పార్టీ నేతలు, తెలంగాణ చెందినటువంటి నేతలంతా కూడా, ముఖ్య నేతలంతా కూడా సమావేశమై దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రసాద్.